కన్న తల్లి లేకపోతే రోడ్డు మీద ఎవరైనా అమ్మ అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు. కానీ నాన్న అనే పిలుపు ఒకసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చిన, దిక్కులు అదిరేలా పిలిచిన బదులు రాదు. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికే సొంతం. ఇది నాన్నకు మాత్రమే ప్రత్యేకం. నిజం అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. గమనించగలరు, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కొటేషన్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. నీ భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని నీకు దొరికినప్పుడు అదే పని నేను చేస్తే ఏం చేస్తావని నీ భర్తని నువ్వు అడిగితే, నీకు నచ్చినట్టు చేసుకో, నేనేమైనా నిన్ను కాదన్నానా అన్నాడు అంటే వాడికి నీ మీద 1% కూడా ప్రేమ లేనట్టే. వాడి మీద నమ్మకాన్ని ఆ క్షణమే చంపేసుకోవచ్చు. నిజమే కదా? లైక్ చేయండి. గమనించగలరు, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదృష్టం కొద్దీ వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించినది సంతృప్తినిస్తుంది. గమనించగలరు, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్. ఆడదాన్ని శరీరం పరాయి మగాడు ముట్టుకుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంటుంది. అలాంటిది నీకు మాత్రమే ముట్టుకునే అవకాశం ఇచ్చింది అంటే ఆలోచించు, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అని. గమనించగలరు, మీరు ఎంతో నన్ను ఆదరిస్తున్నారు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా డెఫినెట్లీ మీ కామెంట్ వీడియో నచ్చితే చేయండి. నాన్న, కన్న తల్లి లేకపోతే రోడ్డు మీద ఎవరైనా అమ్మ అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు. కానీ నాన్న అనే పిలుపు ఒకసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చిన, దిక్కులు అదిరేలా పిలిచిన బదులు రాదు. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికే సొంతం. అది నాన్నకు మాత్రమే ప్రత్యేకము. ఇది నిజం అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు. లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో మంచి వస్తూ ఉంటుంది. ఆడదానికి నోరు లేస్తే మగాడు చెయ్యెందుకు లేపుతాడో తెలుసా? మగాడి దగ్గర ఆడది అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఒకవేళ ఉన్నా చెప్పడానికి మగాడికి చేత కాదు. అందుకే మగాడు ఆడదానిపై చేయి లేపుతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో